హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Teja Telugu. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను కాంపోజిషన్ ఫోటోగ్రఫీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఈ టాపిక్ నేను ఒక 10 to 15 days బ్యాక్ నేను నేర్చుకున్నాను. నా వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి అంత బాగలేదు, నీకు క్లారిటీ రావట్లేదు, నువ్వు కరెక్ట్ యాంగిల్లో పెట్టట్లేదు, రీల్స్ సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ నాకేమో చెప్తుండేవారు, కంప్లైంట్ ఇస్తూ ఉండేవారు. సరే, ఎందుకు నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అని చెప్పేసి నేను బ్రౌజర్ ఓపెన్ చేసి అలాగే సర్వే చేస్తుంటే నాకు ఈ కాంపోజిషన్ ఫోటోగ్రఫీ గురించి తెలిసింది. అసలు ఇవి దేనికి యూజ్ అవుతుంది, ఇది నిజంగా ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుందా అనే సర్వే చేస్తే ఎస్, నాకు ఇది చాలా బాగా యూజ్ అవుతుందని నేను రియలైజ్ అయ్యాను. మేబీ ఇది మీకు కూడా యూజ్ అవ్వచ్చేమో అనేసి నేనేమో ఈ టాపిక్ మీద ఒక వీడియో అయితే తీసుకొచ్చాను. దీనికన్నా ముందు ఎవరికైతే అసలు బేసిక్ నాలెడ్జ్ లేదో కెమెరా గురించి, అంటే షట్టర్ స్పీడ్ అంటే ఏంటి, ఐఎస్ఓ అంటే ఏంటి, అపర్చర్ అంటే ఏంటి, వైట్ బ్యాలెన్స్ అంటే ఏంటి, వీటి మీద నేను డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. అట్లానే నేను మొబైల్ కెమెరా ఫోటోగ్రఫీ టర్మ్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి వెళ్ళి చూస్తే మీకు కొంచెం క్లియర్గా తెలుస్తుంది, అంటే ఏంటి బేసిక్స్ గురించి, కెమెరా గురించి బేసిక్స్ అన్నవి తెలుస్తాయి. ఎవరైతే న్యూ యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళ కోసం కొంచెం ఒక ఐడియా ఉంటుంది కదా. ఎవరైనా బేసిక్గా కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళు కంపల్సరీగా మొబైలే యూజ్ చేస్తారు. వాళ్ళ కోసం కంపల్సరీగా ఒక మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉందని అంటే కొంచెం క్లారిటీగా వీడియోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియోని కంటిన్యూ చేద్దాం. బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్. ఈ టాపిక్ని నాకు వచ్చేలాగా, ఈ టాపిక్ నేను నేర్చుకునేలా చేసింది నా ఫ్రెండ్సే. అందుకే నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. అసలు కాంపోజిషన్ ఫోటోగ్రఫీలో ఉన్న రూల్స్ గురించి మనం మాట్లాడే ముందు అసలు కాంపోజిషన్ ఫోటోగ్రఫీ అంటే ఏదో తెలుసుకుందాం. కాంపోజిషన్ ఇన్ ద సెన్స్ కంపోజ్ అనే వర్డ్ మనం రెగ్యులర్గా ఈ సాంగ్స్ కంపోజ్ చేసే దీనిలో యూజ్ చేస్తాం కదా. అంటే ఏంటి సాంగ్స్ కంపోజ్ చేయడం అంటే ఏంటి? లిరిక్ రైటర్ ఏమో సమ్ లిరిక్స్ రాస్తూ ఉంటాడు, దాని తర్వాత ఒక మ్యూజిషియన్ ఏమో ఒక 2-3 ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి మ్యూజిక్ని కంపోజ్ చేస్తారు. ఈ రెండు కంబైన్ చేసి మనకేమో ఒక సాంగ్ కంపోజ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇమేజ్లోని, అంటే ఏదైనా ఫోటోగ్రాఫ్లోని కానీ వీడియోగ్రఫీలోని మనకి కావాల్సిన మెయిన్ ఏంటంటే సబ్జెక్ట్, బ్యాక్గ్రౌండ్ అండ్ లైట్. ఈ విధంగా మనమేమో డిరైవ్ చేస్తూ ఉంటాము. ఈ మూడిట్ల కాంబినేషన్లోని మనం ఏదైనా ఒక ఇమేజ్ని కంపోజ్ చేస్తే, అంటే ఇమేజ్ కాంపోజిషన్ యూజ్ చేస్తే అప్పుడు మనకేమో ఒక ఇమేజ్ అనేది క్లారిటీగా వస్తుంది. అండ్ ఆల్సో మనకి కొద్దిగా మస్తుగా, అంటే చూడగానే వ్యూవర్స్కి ఓకే, ఈ ఇమేజ్లోనే ఈ ఫోటోగ్రాఫర్ ఇది చెప్పాలనుకుంటున్నాడు అన్న విషయం మనకి వ్యూవర్స్కి తెలుస్తుంది మనం తీసే ఫొటోస్కి. ఇందులోనే మనకి చాలా రూల్స్ ఉన్నాయి, హ్యూజ్ నెంబర్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. మీరు కావాలంటే యూట్యూబ్లోని కాంపోజిషన్ ఫోటోగ్రఫీ రూల్స్ అన్నీ కానీ మీరు టైప్ చేస్తే హ్యూజ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి, హ్యూజ్ నెంబర్ ఆఫ్ రూల్స్ వస్తాయి. బట్ ఇందులో కామన్గా అండ్ ఎక్కువగా యూజ్ అయ్యేవి 6 మెయిన్ రూల్స్ అనమాట. ఈ 6 మెయిన్ రూల్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు రియల్ లైఫ్లో మీకు ఈ 6 మెయిన్ రూల్స్ని యూజ్ చేసుకొని మీరు కానీ ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ చేసి ఉంటే మీకేమో కొంచెం ఇమేజ్ మీద, అంటే ఫోటోగ్రఫీ మీద కొంచెం ఒక ఐడియా వస్తుంది అండ్ మీకే అలవాటు అవుతూ ఉంటుంది. ఇంకా మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి మనకి రూల్ ఆఫ్ థర్డ్స్ అంటారు. రూల్ ఆఫ్ థర్డ్స్ మనకి ఎక్కువగా చాలామంది ఫోటోగ్రాఫర్స్ సజెస్ట్ చేసే కాంపోజిషన్ ఫోటోగ్రఫీ. ఈ రూల్ ఆఫ్ థర్డ్స్ అంటే ఏంటి? రూల్ ఆఫ్ థర్డ్స్ ఇన్ ద సెన్స్ మనకి బేసిక్గా కెమెరాలో అవ్వచ్చు, లేదా మనకి ఏదైనా మొబైల్ కెమెరాలోనే అవ్వచ్చు. మనకి కెమెరా ఓపెన్ చేయగానే డిస్ప్లే ఉంటుంది కదా, మనకి కెమెరా డిస్ప్లే ఉంటుంది కదా, డిస్ప్లే మీద మనకి లైన్స్ కనిపిస్తాయి, హారిజంటల్గా వెర్టికల్గా లైన్స్ కనిపిస్తాయి. వాటిని గ్రిడ్ అని చెప్పేసి అంటాము. మనం గ్రిడ్ మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి గ్రిడ్ ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు. కెమెరాలో కూడా ఉంటాయి, డిఎస్ఎల్ఆర్, మిర్రర్లెస్, అండ్ ఆల్సో మనకి మొబైల్ కెమెరాలో కూడా ఉంటుంది. వీటినే మనం రూల్ ఆఫ్ థర్డ్స్ అని చెప్పేసి అంటాం. వీటి మెయిన్ యూజ్ వచ్చేసరికి మనకి బేసిక్గా ఇవి 2 హారిజంటల్ అండ్ 2 వెర్టికల్ లైన్స్ ఉంటాయి. ఆర్ఎస్ 3 హారిజంటల్ 3 వెర్టికల్ లైన్స్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ అవర్ చాయిస్. ఎక్కువగా ఫోటోగ్రాఫర్స్ యూజ్ చేసేది 2 హారిజంటల్ లైన్స్ అండ్ 2 వెర్టికల్ లైన్స్ యూజ్ చేస్తారు. ఇక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి 2 హారిజంటల్ అండ్ 2 వెర్టికల్ లైన్స్కి కామన్గా మనకి ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ వచ్చేసరికి ఈ 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి అనమాట. 1 పైన 2 కింద 2 ఇంటర్సెక్ట్ అవుతాయి. ఈ ఇంటర్సెక్టెడ్ పాయింట్స్ని మనం కన్సిడర్ చేసుకొని ఈ రూల్ ఆఫ్ థర్డ్స్ అనే రూల్ని మనమేమో ఇంప్లిమెంట్ చేస్తాం. బేసిక్గా ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇందులో నేనేమో కొన్ని ఎగ్జాంపుల్స్ నేను గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసినవే. ఇక్కడ అబ్జర్వ్ చేసి ఒక ఇమేజ్ చాలా బాగుంది కదా చూడగానే. మనకి బ్యాక్ సైడ్ మౌంటైన్స్ ఉన్నాయి, దాని ముందు క్లౌడ్స్ కనిపిస్తున్నాయి, అట్ ద సేమ్ టైం మనకి ఎదురుగా హార్స్ కనిపిస్తుంది. ఇక్కడ హార్స్ అన్నది సబ్జెక్టు. ఈ హార్స్ని మీరు అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా ఇంటర్సెక్టెడ్ ఏరియాలోని హార్స్ అన్నది పెట్టారనమాట. ఇన్ కేస్ ఈ హార్స్ ఆ ఇంటర్సెక్టెడ్ ఏరియా కాకుండా ఆ పక్కన ఉన్న ఇంటర్సెక్టెడ్ ఏరియాలో పెట్టుంటే మనకి
పైన ఉన్న మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ అయిపోతే ఆ ఇమేజ్ అన్నది అంత ఫీల్ ఉండదు అనమాట. అదే ఆ పైన ఉన్న 2 ఇంటర్సెక్టెడ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఆ 2 ఇంటర్సెక్టెడ్ పాయింట్స్లో పెట్టినా కూడా పైన మౌంటైన్ కూడా కట్ అయిపోతుంది. అప్పుడు అంత ఇమేజ్ అన్నది అంత క్లారిటీగా ఉండదు, అంత బాగోదు కూడా. కింద బాటమ్ ఏరియా ఎక్కువగా మనకేమో కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయండి, మీకు ఆ మౌంటైన్స్ వైట్ కలర్ మౌంటైన్స్కి అండ్ ఆల్సో మనకి కింద ఉన్న గ్రాస్ అండ్ మౌంటైన్స్కి బ్రౌన్ కలర్ మౌంటైన్స్కి కరెక్ట్గా ప్యారలల్గా మధ్యలో కట్ చేసినట్టు మనకేమో ఆ ఇమేజ్ అనేది తీసుకొచ్చారు. అంటే ఈ మధ్యలో ఉన్న రెక్టాంగిల్లోనే మనకేమో ఈ పార్ట్ అనేది అలాగా తీసుకొచ్చారు అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ ఇమేజ్ అనేది ప్యారలల్గా ఉంది అండ్ ఆ ఇమేజ్ చూడడానికి చాలా 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 బాగుంది. ఈ విధంగా మనం ఏంటంటే ఈ పర్టికులర్ రూల్ ఆఫ్ థర్డ్స్ యూజ్ చేసుకొని మనం ఇమేజెస్ని క్లిక్ చేయడం వల్ల మనకి మంచి ఫీల్ ఉన్న ఇమేజ్, మంచి బ్యూటిఫుల్ ఇమేజెస్ అవుట్పుట్ అన్నది మనకు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ నెక్స్ట్ ఇమేజ్లోనే ఒక లేడీ ఏమో జంప్ చేస్తుంది. ఆ లేడీ తాలూకా పోస్చర్ ఏదైతే ఉందో ఇది రైట్ సైడ్ ఇంటర్సెక్టర్ ఏరియాలోనే పెట్టడం వల్ల హోల్ ఆవిడ చున్నీ ఏదైతే ఉందో ఆ చున్నీ మొత్తం కనిపించేలాగా మనకి ఆ ఫ్రేమ్లో సెట్ అయ్యింది. ఈ విధంగా మనమేమో రూల్ ఆఫ్ థర్డ్స్ ఈ ఇమేజ్లో యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఈవినింగ్ ఆర్ మార్నింగ్ సిచ్యువేషన్ ఉంది, మనకు ఒక డార్క్ పోర్షన్ ఉంది. డార్క్ పోర్షన్లోనే ఒక లేడీ ఏమో సీ వైపు చూస్తుంది. ఇక్కడ ఏం మనకు కావాల్సింది, ఆ లేడీ ఎక్కడ ఉంది, ఆ లేడీ పర్టికులర్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ సపోజ్ ఈ ఇమేజ్ని మన సెంటర్లో తీసినట్టయితే మనకి ఆ బీచ్ కనిపించదు. ఆ బీచ్ కనిపించకపోవడం వల్ల ఈ లేడీ ఎక్కడ ఉన్నది అన్నది మనకి కరెక్ట్గా క్లారిటీ ఉండక మనకి ఆ ఇమేజ్లోనే అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇమేజ్ మీనింగ్ తెలియదు అనమాట. అదే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ఇమేజ్ కరెక్ట్గా ఆ పర్టికులర్ పాయింట్ ఇంటర్సెక్టెడ్ పాయింట్స్ కరెక్ట్గా ప్యారలల్గా పెట్టడం వల్ల ఆ లేడీని దానివల్ల మనకు ఒక క్లారిటీగా ఉంది అనమాట. ఓకే, ఈ ఇమేజ్ అనేది ఈవినింగ్ టైమ్స్లో తీశారు అండ్ ఈ షీ షోర్లోనే లేకపోతే ఏదో సమ్ రివర్ లేకపోతే ఏదో పాండ్ రిజర్వాయర్ ఏరియాస్లో తీయడం వల్ల మనకి ఈ ఇమేజ్ అన్నది ఇంత బాగుంది అన్నట్టు మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మనకి రూల్ ఆఫ్ థర్డ్స్ అన్నవి యూజ్ చేస్తారు. బేసిక్గా రూల్ ఆఫ్ థర్డ్స్ అనేవి గ్రిడ్ లైన్స్ ఉంటాయి. ఆ గ్రిడ్ లైన్స్లోని మనకి 4 ఇంటర్సెక్టెడ్ లైన్స్ ఉంటాయి. ఆ ఇంటర్సెక్టెడ్ పాయింట్స్ ఉంటాయి. ఆ ఇంటర్సెక్టెడ్ పాయింట్స్కి మనం బేస్ చేసుకొని మనమేమో ఇమేజెస్ తీస్తూ ఉంటాము. కొన్ని సిచ్యువేషన్స్లోనే మనమేమో ఆ మధ్యలో ఉన్న కాలమ్స్ని కన్సిడర్ చేసుకుంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఇంటర్సెక్టెడ్ పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని మనం ఇమేజెస్ తీయడం వల్ల అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ ఏమో వెనకట్లేమో వాటర్ ఫాల్ ఉంది. ఆ పర్సన్ గారిని సెంటర్లోని కరెక్ట్గా గ్రిడ్ లైన్కి సెంటర్లో పెట్టి ఫోటో తీస్తే మనకి ఆ ఇమేజ్ బాగోదు. అదే పర్సన్ని అటు కార్నర్లోనూ లేకపోతే ఇటు కార్నర్లోనే పెట్టేసి ఫోటో తీయడం వల్ల మనకి బ్యాక్ సైడ్ ఓకే ఈ పర్సన్ ఏమో ఒక వాటర్ ఫాల్లో ఉన్నాడు, ఆ వాటర్ ఫాల్ ముందు ఇతను ఫోటో తీసుకున్నారు అండ్ కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కానీ యాడ్ చేస్తే లైక్ సన్ రైజ్ సన్సెట్ ఎటు నుంచి అవుతుందో అది కూడా కొంచెం స్లైడ్గా యాంగిల్ చేంజ్ చేసి పెట్టడం వల్ల ఓకే ఇది ఒక ఈవినింగ్ టైమ్స్లో తీశారు, బ్యూటిఫుల్ ఇమేజ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనమేమో ఈ రూల్ ఆఫ్ థర్డ్స్ అనేవి కాంపోజిషన్ రూల్లో ఫస్ట్ రూల్గా కన్సిడర్ చేస్తుంది. ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఫోటోగ్రాఫర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లీడింగ్ లైన్స్ రూల్ అనమాట. ఈ లీడింగ్ లైన్స్ రూల్ అంటే ఏంటంటే బేసిక్గా మనకు ఒక ఇమేజ్ తీసుకున్నట్టయితే ఆ ఇమేజ్లో స్ట్రైట్ లైన్స్ కానీ లేకపోతే కర్వ్డ్ లైన్స్ కానీ కన్సిడర్ చేసుకొని ఆ ఫ్రేమ్స్కి ఎడ్జెస్లో పెట్టుకొని మనకి ఇమేజ్ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవడమే ఈ లీడింగ్ లైన్స్. మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒక డాగ్ అన్నది ఒక బ్రిడ్జ్ మీద నడుస్తుంది. ఆ బ్రిడ్జ్కి అటు ఇటుగా మనకేమో ఒక ఐరన్ లేకపోతే సమ్ నెట్ అన్నది ఉన్నది అనమాట, ఆ బ్రిడ్జ్ నుంచి కింద పడిపోకుండా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆ నెట్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అది ఎడ్జెస్ వచ్చేసరికి ఈ పర్టికులర్ ఫ్రేమ్లోని పైన ఎడ్జ్ వచ్చేసరికి ఆ పైన కార్నర్స్కి, కింద ఎడ్జ్ వచ్చేసరికి ఆ కింద కార్నర్స్కి కరెక్ట్గా ప్యారలల్గా సరిపోయేటట్టు ఉంది. లెఫ్ట్ సైడ్ కొంచెం తేడా వచ్చింది కానీ రైట్ సైడ్ కరెక్ట్గా ఈక్వల్గా సరిపోయింది అనమాట. దీనివల్ల అట్ ద సేమ్ టైం మీరు అక్కడ చూడండి గ్రౌండ్ లెవెల్లో కూడా మనకి కరెక్ట్గా ప్యారలల్గా ఆ ఎడ్జెస్ని కార్నర్గా సెట్ అయ్యేటట్టు ఈ ఇమేజ్ అనేది తీశారు. దీనివల్ల ఆ ఇమేజ్ చూసారు ఎంత బాగుందో, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం మీకు ఆ పైన రివర్స్లో చూసుకున్నట్టయితే అది ఒక మౌంటైన్ లాగా మీకు కనిపిస్తుంది అండ్ సూపర్గా ఉంది ఇమేజ్. ఈ విధంగా మనము లీడింగ్ లైన్స్ అనే ఒక రూల్ యూజ్ చేసుకొని ఈ పర్టికులర్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే లీడింగ్ లైన్స్లోని మనం ఆ ఇమేజ్లో ఉన్న ఏదో ఒక స్ట్రైట్ లైన్గా కనిపించే ఏదో ఒక ఎలిమెంట్ని కన్సిడర్ చేసుకొని ఫోటో తీస్తాం. ఇక నెక్స్ట్ చూడండి, నెక్స్ట్లో మనం చూసుకున్నట్టయితే ఆ ట్రాక్స్ని ఆ ఫ్రేమ్ యొక్క కార్నర్స్లో అటాచ్ చేసినట్టు పెట్టి మనకేమో ఆ ఫోటో తీశారు. సో దట్ ఇది ప్యారలల్గా కరెక్ట్గా ఆ ఇమేజ్ ఫ్రేమ్కి సెట్ అయ్యేలాగా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి ఈ ప్రతి కార్నర్స్లోని సేమ్ యాస్టేజ్గా మేబీ ఇది ఒక
సబ్స్టేషన్ సమ్ ఏదో రూట్ అనుకుంటా, కరెక్ట్గా అండర్ గ్రౌండ్ సబ్స్టేషన్ ఏవో ఉంటాయి కదా అట్లాంటివి అనుకుంటా. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఒక బాక్స్ లాగా మనకేమో ఉంది. అది ఏం చేస్తున్నారని అంటే కరెక్ట్గా ప్రతి కార్నర్, ఆ బాక్స్లో ఉన్న ప్రతి కార్నర్, ప్రతి ఆ ఫ్రేమ్కి ఉన్న కార్నర్స్కి కరెక్ట్గా ఇంటర్సెక్ట్ అయ్యేలాగా ఈ ఫోటో తీశారు. దీనివల్ల ఏంటంటే మనకు ఆ ఇమేజ్ అనేది ఎంత బాగుందో చూడండి. అట్ ది సేమ్ టైం అక్కడ సబ్జెక్ట్ని బ్లర్ చేశారు. వాళ్ళ ఉద్దేశం ఆ సబ్జెక్ట్ని అంటే రివీల్ చేయకూడదు అనమాట. అంటే ఏదో సమ్ సస్పీషియస్ పర్సన్ అవ్వచ్చు, రివీల్ పర్టికులర్ సబ్జెక్ట్ని బ్లర్ చేసి అక్కడ ఉన్న లైట్స్ని, ఆ కింద ఉన్న కార్నర్స్ని మాత్రమే షార్పెన్ చేశారు ఈ ఇమేజ్లోని. ఇట్లాంటి ఇమేజెస్ వల్ల మనకి ఏంటంటే ఒక థ్రిల్లింగ్ సస్పీషియస్ పర్సన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి యూజ్ అయ్యేలాగా ఈ ఇమేజ్ని తీశారు. ఇక్కడ మీరు లీడింగ్ లైన్స్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు యారోస్ కనిపించాయి చూడండి. ఇది కూడా నేను గూగుల్ ఇమేజెస్లోనే డౌన్లోడ్ చేశాను. ఇక్కడ కరెక్ట్గా ఆ యారోస్ కరెక్ట్గా ఇంటర్సెక్ట్ అయ్యేలాగా, అంటే కార్నర్స్కి ఇంటర్సెక్ట్ అయ్యేలాగా చేశారు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏంటి అబ్జర్వ్ చేశారు, ఇక్కడ నాకు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ మనకి లీడింగ్ లైన్స్ 8 ఉన్నాయి. ఇక్కడ లీడింగ్ లైన్స్ 2 ఉన్నాయి అనమాట. నేను ఆల్మోస్ట్ ఒక 3 లీడింగ్ లైన్స్ చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనకి ఒక బౌండరీ వాల్ ఉంది చూడండి, ఐరన్ వాల్. ఈ ఐరన్ వాల్ కరెక్ట్గా కార్నర్ ఏదైతే ఉందో ఆ కార్నర్ కరెక్ట్గా ఆ ఫ్రేమ్కి అటాచ్ అయ్యేలాగా కనిపిస్తుంది. సో దట్ కొంచెం అంటే స్ట్రైట్ లైన్గా మనకేమో ఆ ఇమేజ్ ఎట్లాంటి కర్వ్ లేకుండా, మనకి ఎట్లాంటి రొటేషన్స్ లేకుండా, యాంగులర్ రొటేషన్స్ లేకుండా కరెక్ట్గా ఫిట్ అయ్యింది. ఇంకో లీడింగ్ లైన్ ఏంటి, ఆ బెంచ్కున్న లెగ్స్ ఏవైతే ఉన్నాయి కరెక్ట్గా ఫ్రేమ్కి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఆ కింద ఉన్న వుడెన్ ఏవైతే ప్యాడ్స్ ఉన్నాయో, పాత్ ప్యాడ్స్ ఉన్నాయో, ఆ పాత్ ప్యాడ్స్ కూడా కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఆ ఇమేజ్ని తీశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిమెట్రిక్ అంటే ఏంటంటే మనకి ఆ వర్డ్లోనే ఉంది. మనం ఇదివరకు చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా సిమెట్రిక్ లైన్స్ అని చెప్పేసి, అంటే ఈక్వల్ లైన్స్ అనమాట. అంటే ఇక్కడ ఇమేజ్ పరంగా చూసుకుంటే, ఫోటోగ్రఫీ పరంగా చూసుకుంటే మనం ఏదో ఒక ఇమేజ్ని, ఒక రిఫ్లెక్షన్ అండ్ ఒరిజినల్ ఇమేజ్ని కలిపి మనం తీయాలంటే ఆ సిమెట్రిక్ కాంపోజిషన్ రూల్ని యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక మాన్యుమెంట్ సమ్ ఏదో బిల్డింగ్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దానికి ముందు ఒక పాండ్ లాగా ఉంది. ఆ పాండ్లో కూడా మనకు ఆ మాన్యుమెంట్ ఏదైతే ఉందో అది కనిపించేలాగా కరెక్ట్గా సిమెట్రిక్, కరెక్ట్గా సెంటర్లోని కట్ అయ్యేలాగా. ఇక్కడ మనం గ్రిడ్ లైన్స్ కూడా, అంటే ఏంటి, రూల్ ఆఫ్ థర్డ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రూల్ ఆఫ్ థర్డ్స్ని యాక్టివేట్ చేసుకొని, అంటే గ్రిడ్ లైన్స్ని యాక్టివేట్ చేసుకొని అందులో కరెక్ట్గా సెంటర్ పాయింట్, ఆ సెంటర్ లైన్ ఏదైతే ఉందో, మనకి ఈ లైన్ ఏదైతే ఉందో కరెక్ట్గా సెట్ అయ్యేలా చేసుకుంటే ఈ పర్టికులర్ ఇమేజ్ అనేది కొంచెం చూసారు ఎంత బాగుంది ఇమేజ్ చూడగానే, ఈ విధంగా వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే, ఇక్కడ మనకి రిఫ్లెక్షన్స్ రావడం వల్ల మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కొంచెం క్లారిటీగా చూస్తే ఇది యాక్చువల్గా టాప్ యాంగిల్లో తీశారు. మనకి అటు సైడ్ ఇటు సైడ్ బిల్డింగ్స్ ఉన్నాయి, పైన మనకి ఏరోప్లేన్ వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ ఏరోప్లేన్ కరెక్ట్గా సెంటర్లో కానీ ఒక వెర్టికల్ లైన్ కానీ ఇలా గీసినట్టయితే మనకి ఈక్వల్గా, అంటే అటు సైడ్ ఎలా ఉంటుంది సేమ్ ఇటు సైడ్ కూడా అలానే ఉంటుంది, అంటే కరెక్ట్గా ఈక్వల్గా చేశారు. ఇక్కడ సిమెట్రిక్ లైన్ అంటే అదే ఫ్రెండ్స్. సిమెట్రిక్ లైన్ ఇన్ ద సెన్స్, సిమెట్రిక్ రూల్ అంటే ఏంటంటే మనకి కరెక్ట్గా ఆఫ్గా, అంటే వెర్టికల్గా కానీ హారిజాంటల్ కానీ ఆఫ్గా తీస్తే రెండు సైడ్స్ ఒకేలాగా ఉండేలాగా చూడటమే ఈ సిమెట్రిక్ లైన్ అనమాట. ఈ విధంగా మనమేమో సిమెట్రిక్ రూల్ యూజ్ చేసుకొని మనం కొన్ని ఇమేజెస్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మీకు కరెక్ట్గా సెంటర్లో కానీ కట్ చేసినట్టయితే అంటే వెర్టికల్గా మీకు అటు ఇటు బ్రిడ్జెస్ ఉన్నాయి, కరెక్ట్గా సెంటర్లో ఉండేలాగా ఈ వీడియో అన్నది, ఈ పర్టికులర్ ఫోటో అన్నది కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ సిమెట్రిక్ లైన్ అంటే. ఇది మనకి నెక్స్ట్ రూల్, థర్డ్ రూల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రేమింగ్ ఇన్సైడ్ యువర్ ఫ్రేమ్. ఫ్రేమింగ్ ఇన్సైడ్ యువర్ ఫ్రేమ్ అంటే ఏంటంటే మనకి బేసిక్గా ఇమేజెస్ అనేవి ఒక ఫ్రేమ్లో కన్సిడర్ చేసుకుంటాం. ఆ ఫ్రేమ్లో మరొక ఫ్రేమ్ ఉండి ఆ ఫ్రేమ్ లోపల సబ్జెక్ట్ ఉండడమే ఈ ఫ్రేమింగ్ ఇన్సైడ్ యువర్ ఫ్రేమ్ అని ఒక కాంపోజిషన్ రూల్ అనమాట. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఈ ఇమేజ్ని కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇమేజ్ కన్సిడర్ చేసుకున్నట్టయితే ఒక హ్యాలో స్పేస్ ఉంది. హ్యాలో స్పేస్ లోపల మనకి ట్రాక్ వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ఇది యాక్చువల్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ లోపల మరొక బెండెడ్ ఫ్రేమ్ ఉంది. ఆ ఫ్రేమ్ లోపల నుంచి మనకేమో ఆ సిటీ అన్నది కనిపిస్తుంది అనమాట. ఇది ఫ్రేమ్ ఇన్సైడ్ ఫ్రేమ్ అని చెప్పేసి కాంపోజిషన్ రూల్. ఇట్లాంటి వండర్ఫుల్ ఇమేజెస్ క్లిక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక సబ్జెక్ట్ ఎగురుతున్నారు. యాక్చువల్గా ఇది ఒక ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ లోపల మనకేమో రెండు వుడెన్ రెండు ట్రీస్ అలా పడిపోయేటట్టు ఉన్నాయి. ఆ ఫ్రేమ్ లోపల నుంచి మనమేమో ఈ ఇమేజ్ సబ్జెక్ట్ని క్లిక్ చేసామన్నమాట. ఇది ఫ్రేమ్ ఇన్సైడ్ యువర్ ఫ్రేమ్. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఫ్రేమ్ ఇన్సైడ్ యువర్, ఒక సర్కిల్ లోపల నుంచి ఒక ట్రాఫిక్ని, ఒక రోడ్ని క్లిక్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇది ఒక ఫ్రేమ్ ఇన్సైడ్ యువర్ ఫ్రేమ్.
అండ్ నెక్స్ట్ ఇది ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ గేట్ చేశారంటే ఒక గేట్ అనుకుంటా ముందు, ఆ గేట్కి కరెక్ట్గా సెంటర్లో ఉండేలాగా మీరేమో ఒక ఇమేజ్ తీశారు. ఈ ఫ్రేమ్తో పాటు దీనిలోని మనకు ఇంకో రూల్ కూడా ఉంటుంది. ఆ రూల్ ఏంటంటే సిమెట్రిక్. కరెక్ట్గా సెంటర్లో కానీ వెర్టికల్గా కట్ చేసినట్టయితే అటు సైడ్ ఇటు సైడ్ మనకి ఇది ఒకేలా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఒకే ఇమేజ్లోని 2-3 రూల్స్ యూజ్ చేసుకొని కూడా మనమేమో ఇమేజెస్ని క్లిక్ చేయడం వల్ల కొంచెం స్పెషల్గా కొంచెం బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఒక కెమెరా ఉంది, కెమెరా ట్రైపాడ్ మీద ఉంది, వెనకాల ఏదో ఉంది బట్ అది బ్లర్ చేస్తారు. కానీ ఆ బ్లర్డ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కెమెరాలో కనిపించేలాగా తీశారు. ఇది కూడా ఫ్రేమ్ ఇన్సైడ్ ఫ్రేమ్ కూడా కింద వస్తుంది. ఇది చూసారా ఎంత బాగుందో, ఈ ఇమేజ్ కూడా సూపర్గా కనిపిస్తుంది కదా. ఇట్లాంటి ఫ్రేమ్ ఇన్సైడ్ ఫ్రేమ్ ఇమేజెస్ని క్లిక్ చేస్తే మనకి ఇంకా ఎక్సలెంట్ అవుట్పుట్ అనేది వస్తుంది. దీనివల్ల మీకు కొన్ని వెడ్డింగ్ ఫోటోషూట్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సమ్ బ్యాంగిల్స్ లోపల నుంచి బ్రైడ్ గ్రూమ్ని లేదా బ్రైడ్ని చూపెట్టడం, లేదా సమ్ ఫ్లవర్ వాజ్ మధ్య నుంచి ఏదైనా తీసుకురావడం, ఇట్లాంటి మన క్రియేటివిటీ మీద డిపెండ్ అవుతుంది. ఇలాంటి రూల్స్ యూజ్ చేసుకొని మనం ఫోటో క్లిక్ చేస్తే మనకి ఇంకా మంచిగా ఫోటో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రూల్ ఆఫ్ స్పేస్. అసలు ఈ రూల్ ఆఫ్ స్పేస్ అంటే ఏంటంటే, మనకి ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ ఎటువైపు హెడ్ చేస్తున్నాడు అంటే ఎటు సైడ్ చూపిస్తున్నాడా అన్నది అటు సైడ్ అంతా స్పేస్ వదలాలన్నమాట. అలాగా వదలకపోతే మనకి ఆ ఇమేజ్లోని ఏదో సమ్ ఇన్కంప్లీట్గా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక డాగ్ ఉంది, ఆ డాగ్ ఎటు సైడ్ చూస్తుందో అటు సైడ్ అంతా స్పేస్ ఖాళీగా ఉంచారనమాట. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ చేశారు, అపర్చర్ ఎక్కువ ఇంక్రీజ్ చేసి. ఇక్కడ ఒక డాగ్ ఉంది, ఆ డాగ్ ఎటు సైడ్ చూస్తుందో ఆ స్పేస్ అనేది ఖాళీ చేశారు. ఇదే రూల్ ఆఫ్ స్పేస్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ బోట్ ఎటు సైడ్ వెళ్తుందో ఆ బోట్ మీద ఉన్న డాగ్ అండ్ ఆ పర్సన్ ఎటు సైడ్ ఫేస్ చేస్తున్నారో అటు సైడ్ అంతా ఆ స్పేస్ అనేది ఖాళీగా ఉంచారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ పర్సన్ ఎక్కడైతే కూర్చున్నారో దాని ఆపోజిట్ ప్లేస్ అంతా మనకి ఖాళీగా ఉండేలా చేశారనమాట. అండ్ ఆల్సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఒక అమ్మాయి అక్కడ ఉంది, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ ఫ్లవర్స్ని పట్టుకుంటుంది. ఆ ఫ్లవర్స్ అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ రెండింటిని కరెక్ట్గా ప్యారలల్గా కనిపించేలాగా ఈ రూల్ ఆఫ్ స్పేస్ అనే ఒక రూల్ని యూజ్ చేసుకొని ఈ ఇమేజ్ని క్లిక్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం రూల్ ఆఫ్ స్పేస్ యూజ్ చేసేసి కొన్ని ఇమేజెస్ని ఇంకా అట్రాక్టివ్గా, ఇంకా ఫోటోజెనిక్గా మనమేమో ఆ ఇమేజెస్ని తీసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫిల్ ద ఫ్రేమ్ అంటే ఏంటంటే మనకి ఆ ఫ్రేమ్ ఉంటుంది కదా, అది మొత్తం ఫిల్ చేసేయాలి. మన సబ్జెక్ట్ ఉంది, మనకి బ్యాక్గ్రౌండ్ ఏమి మ్యాక్సిమం కనిపించకూడదు, ఒక కనిపించినా కూడా చాలా హైయెస్ట్ అపార్చర్ పెట్టేసి మొత్తం బ్లర్ చేసేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఫిల్ ద ఫ్రేమ్ రూల్ యూజ్ చేసి ఫోటో తీశారనమాట. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే అక్కడ ఐస్ అనేది సబ్జెక్టు, అక్కడ ఐస్ అనేది ప్రయారిటీ. సో ఏం చేశారంటే మొత్తం మిగతా ఏరియా అంతా కట్ చేసేసి ఓన్లీ ఐస్ మాత్రమే కనిపించేలాగా ఇక్కడ వీడియో తీశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆ ఫ్లవర్ సబ్జెక్ట్, అసలు ఫ్లవర్ ఇంపార్టెంట్, బ్యాక్గ్రౌండ్ ఏరియా అంతా బ్లర్ చేసేసి క్లోజ్అప్లోని మనకేమో ఆ ఇమేజ్ తీశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఆ క్యాట్ చూసే ఆ లుక్ ఏదైతే ఉందో ఆ లుక్ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు ఫోటోగ్రాఫర్ని, అందుకే అది క్లోజ్అప్లో తీసి బ్యాక్గ్రౌండ్ అంతా కట్ చేసేసి ఓన్లీ ఫిల్ ద ఫ్రేమ్ రూల్ యూజ్ చేసి దగ్గర నుంచి తీశారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక 2 కపుల్స్ ఉన్నారు, హగ్ చేసుకున్నారు. అక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఫేసెస్, వాళ్ళ స్మైల్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ కనిపించేలాగా ఈ పర్టికులర్ ఫోటోగ్రాఫర్ అన్నది ఈ ఫోటో తీయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ చూసారా చూడడానికి ఎంత బాగుందో, దీని బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ చేసేసి ఓన్లీ ఫ్లవర్ మాత్రం కనిపించేటట్టు, ప్రతి పెటల్ కూడా చాలా క్లియర్గా కనిపించేటట్టు క్లోజ్అప్లో ఫిల్ ద ఫ్రేమ్ యూజ్ చేసుకొని ఈ ఫోటో అనేది తీశారు. ఇది ఫ్రెండ్స్ టోటల్గా 6 టైప్స్ ఆఫ్ కాంపోజిషన్ రూల్స్. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. రూల్ ఆఫ్ థ్రెడ్స్లోనే మనకి ఇంకో టైప్ కూడా ఉంది, స్పైరల్ థ్రెడ్ అని చెప్పేసి ఉంటుంది. మనకి ఈ విధంగా కనిపిస్తుంది, ఇక్కడ నేను ఇమేజ్ పెడతాను. ఇది కూడా ఒక్కొక్క కొన్ని ప్లేసెస్లోని మనకేమో ఈ స్పైరల్ రూల్ ఆఫ్ థర్డ్ యూజ్ చేస్తారు. ఇలా చాలా ఉంటాయి, ఎక్కువగా యూజ్ చేసేవి ఈ 6 ఎక్కువగా యూజ్ చేస్తారు. మీరు ఈ 6 రూల్స్ని ఫాలో అయ్యి మీరు ఇమేజ్ని కానీ క్లిక్ చేసినట్టే ఆ ఇమేజ్లో ఒక వాల్యూ ఉంటుంది. అది ఎవరు చూసినా, మీ తీసే ఫోటోని ఏ వ్యూవర్ చూసినా కూడా ఓకే, ఇందులోని ఈ ఫోటోగ్రాఫర్ తీసిన ఇమేజ్లోని ఇది ఇంపార్టెంట్, ఇది ప్రయారిటీ, బ్రైడ్ గ్రూమ్ ఇక్కడ చూపించాలనుకుంటున్నాడు, లేదా ఇక్కడ మొత్తం ఫ్రేమ్లోని ఈ పర్టికులర్ పర్సన్స్ని చూపించాలనుకుంటున్నాడు, లేదా ఈ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉన్నది, ఏ ప్లేస్లో ఉన్నదో చూపెట్టాలనేసి ఈ ఫోటోగ్రాఫర్ అనుకుంటున్నారని చెప్పేసి ఈ వ్యూవర్స్కి తెలుస్తుంది అనమాట. ఈ విధంగా మీరేమో మీరు తీసే ఫొటోస్ అవ్వచ్చు లేదా వీడియోస్ అవ్వచ్చు ఇంకా అట్రాక్టివ్గా ఇంకా స్పెషల్గా తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, ఇది కాంపోజిషన్ రూల్ అంటే. థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్. ఈరోజు వాళ్ళ కానీ లేకపోయి ఉంటే నేను ఈ టాపిక్ని నేర్చుకోలేకపోతుండేమో. థ్యాంక్స్ ఫర్ దెమ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.